ఇప్పుడు విద్యార్థులు కష్టపడి చదువుకుంటున్నారు, ఆశపడతా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం వాళ్ళే మాటలు చెప్పారు, అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి. ఉన్న ఉద్యోగాలు మేము వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్తో పాటు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు వేస్తాం, మేము ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కానీ, లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి కోదండరాం లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా కేసీఆర్ గారును, కేటీఆర్ గారును దించేసేయండి, మీరు మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. మరి ఆ రోజు వాళ్ళు మాటలు చెప్పడం వల్లనే చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రామాలలో పోయారు, తల్లిదండ్రులను బదిలాడారు, కాళ్ళు మొక్కి ఆ రోజు గవర్నమెంట్ పోవడానికి వీళ్ళంతా ప్రధాన కారణం అయినారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే విద్యార్థులు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు, జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ అడిగితే ఎవరన్నా గట్టిగా మాట్లాడితే ఇండ్రం తాగమని చెప్పు, బాయిల దూకమని చెప్పు, క్రిమినల్ వేస్ట్ అనే మాటలు వస్తూ ఉన్నాయి. అంటే దేశానికి భవిష్యత్తు వీళ్ళే కదా, దేశానికైనా రాష్ట్రానికైనా. మీరు ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అని ఇలా నిరుద్యోగుల్ని ఆఖరికి ఇలా తెలంగాణలో వాళ్ళు ఉత్తరాలు రాసి ఈ రకంగా ఆత్మహత్యలు చేసే పరిస్థితి తీసుకొచ్చారంటే దానికి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం కారణం కాదా? ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి కారణం కాదా? ఎట్లా మీరు సమర్థించుకుంటారు? ఈ రకంగా పిల్లలు చదువుకున్న పిల్లలకి మీరు ప్రతి సంవత్సరం ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి మీరు నోటిఫికేషన్లు ఇవ్వడంతో ఆ పిల్లలంతా కూడా ఈరోజు మానసిక క్షోభకు గురై ఉద్యోగాలు రావేమో అని చెప్పి, పెళ్లిళ్ళు కావేమో అని చెప్పి, మేము స్నేహితుల ముందు, తల్లిదండ్రుల ముందు, లేకపోతే ఊర్లను మేము గౌరవంగా బతకలేమనే మానసిక స్థితికి మీరు తీసుకుపోతే విధిలేని పరిస్థితిలో ఈరోజు గడ్డం వేననే విద్యార్థి ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం నుంచి లక్ష్మీపురంలో ఆ పిల్లవాడి తల్లి మానసిక వికలాంగురాలు, తండ్రి కూడా ఆయనకి ఏం లేదు, కడు పేద వాళ్ళు, చదువుకున్న విద్యార్థి. మరి ఇలా ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయంటే 7,000కి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో ఏమవుతుంది? పిల్లలలో ఒక అభద్రతా భావం గురి అవుతున్నారు. మాకు ఉద్యోగాలు రావేమో, వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఆఖరికి కోదండరాం సార్ కూడా మాకు సహకరించట్లేదు. ఆ రోజు అకురాతి మురళి కానీ, కోదండరాం కానీ, తీన్మార్ మల్లన కానీ, తొలివెలుగు రఘు కానీ వీళ్ళందరే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా మరి ఇలా ఆ పిల్లలకి అండగా నిలబడి కోదండరాం సార్ కానీ, తీన్మార్ మల్లన కానీ, ఆకురాతి మురళి కానీ ఎందుకు రోడ్డు మీకు రావట్లే? అంటే మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీ ఉద్యోగాలు, నలుగురికి ఉద్యోగాలు వచ్చేసరికి మీరు నోర్లు మూసుకుంటారా? ఆ పిల్లలు రోడ్డు మీద పడ్డా ఏం లేదా? ఆ పిల్లలు చనిపోయినా ఏం లేదా? కాబట్టి నేను ఏమంటున్నా, వాళ్ళకి వీళ్ళందరూ కూడా బాధ్యులే. ఇలా కోదండరాం సారు ఆ గడ్డం వేనైన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అద్దంకి దయాకర్ ఉద్యమకారుడు ఆ రకంగా అనేక మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టడానికి మీరందరూ ప్రయత్నం చేశారు కదా, మరి ఎక్కడ పోతున్నారు మీరంతా? కాబట్టి నేనేమంటున్నా, విద్యార్థి లోకం మీరు బతికుండండి, మనం కొట్లాడదాం. ఇవాళ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉంటే ఉద్యోగాలు ఉన్నది 4 లక్షలు మాత్రమే. ప్రతి 20 లక్షలు 30 లక్షలు నిరుద్యోగులు ఉంటే అందరికి ఉద్యోగాలు రావాలంటే అది కూడా ఒక ఇబ్బందిగానే ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు చదువుకున్న చదువు ఏంటి, మీకు ఎందులో నైపుణ్యత ఉంది, ఆటలో ఉందా, పాటలో ఉందా, లేకపోతే దేంట్లో మీరు రాణించగలుగుతారనే విషయాల్ని మీరు గమనంలోకి తీసుకోవాలి. అవసరం అనుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి. ఇంకో రకంగా మనం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మనం ఈ రకంగా మరి ఉత్తరాలు రాసి చనిపోతే మరి అదొక ట్రెండ్ అయ్యి మార్కెట్లో మళ్ళీ వేరే రకంగా విద్యార్థులు ఆ రకమైనటువంటి మరి బాటలో నడిచే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడికే ఆపాలని చెప్పేసి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మనం ముందుకు సాగాలి. జీవితం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి మనకు ప్రసాదం లాంటిది. కాబట్టి మనం కష్టపడి, ఇప్పుడు మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు కాదా, ఎక్కడెక్కడో యూట్యూబ్లలో పనిచేసుకుంటూ చిన్న చిన్న ఛానళ్ళనైనా పనిచేసుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు కదా. మేమందరం కూడా గ్రామాల నుంచి వచ్చిన, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళమే. నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లు రాసి అందులో కూడా కుంభకోణాలని చెప్పి, నకిలీ సర్టిఫికెట్లు అని చెప్పి, ఎగ్జాములు సంవత్సరాలు రిజల్ట్ లేకపోతే మేము ఏదో వేరే చదువుకోవాలని చదువుకొని మేమందరం కూడా బయటకు వచ్చిన వాళ్ళమే కదా. కాబట్టి నేనేమంటున్నా, ఆత్మహత్య పరిష్కారం కాదు, మీరు నిలబడి సాధించాలి, కలబడాలి. అవసరం అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేము అనేక రకాలుగా మీకు మన నాయకత్వం కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మన పార్టీ కానీ మీకు అండగా ఉంటుంది. మీకు ఉద్యోగాలు వచ్చే వరకు, మీ ఆశయాలు నెరవేరే వరకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏదన్నారో ఆ జాబ్ క్యాలెండర్ని
ఇచ్చే వరకు, ఈ ప్రభుత్వాన్ని మెడల్లో ఉంచే వరకు మనందరం ముందుకు పోదాం. కానీ దయచేసి జంజీలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా పోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా వెంటనే ఉద్యోగాలు ఇప్పుడు 2 లక్షల దాకా ఖాళీలు ఉన్నాయని ఇప్పుడు కూడా చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు మీరు ఇస్తారు, ఒక మీరు క్యాలెండర్ లాగా ఒకటి రిలీజ్ చేయండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కదా. ఈ 3 సంవత్సరాల ఈ 3 నెలల ఫలానా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం, ఇన్ని జాబులు ఖాళీగా ఉన్నాయి. ఓ 6 నెలల తర్వాత ఫలానా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం, ఇన్ని జాబులు ఖాళీగా ఉన్నాయి. లేదా ఫలానా డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మేము నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి మీరు విడతల వారుగా రిలీజ్ చేయండి. స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తే ఆ పిల్లలు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చదువుకుంటారు కదా. వాళ్ళ అభద్రతా భావానికి గురి కారు. గ్రూప్ 2 వేస్తారా, గ్రూప్ 3 వేస్తారా, గ్రూప్ 4 వేస్తారా, లేకపోతే ఇంకా ఉద్యోగాలు ఏమున్నాయి, టీచర్ ఉద్యోగాలు ఏమున్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏమున్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్లు ఏమున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళకి ఏం అవకాశాలు ఉంటాయి, మెకానికల్ చదివిన వాళ్ళకి ఏం అవకాశాలు ఉంటాయి, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, లేకపోతే రెవెన్యూలో మీరు ఒకటి క్యాలెండర్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే పిల్లలు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి పోరు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఏ విద్యార్థులు రెచ్చగొట్టారో, ఏ విద్యార్థుల్ని అశోక్ నగర్ చౌరస్తాలో మీరు అగ్రనాయకులు వచ్చేసి మీరు బిర్యానీలు తిని మీరు ఛాయలు తాగారో, ఆ విద్యార్థులు మీ మాటలు విని మీ దాంట్లో మీ జోన్లో ఓడిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా ఉద్యోగాలు ఇవ్వకపోగా కేసులు పెడితే వాళ్ళ మీద నేను డీజీపీ గారికి కానీ చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో విద్యార్థుల మీద కేసులు బుక్ చేయవద్దు. ఎప్పుడు వాళ్ళు ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా వాళ్ళని కూర్చోబెట్టండి, ఎంతమంది వచ్చిరో మాట్లాడండి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వండి. కానీ ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే, ఒకసారి కేసుల పాలైతే రేపు ఆ కేసులు అడ్డం పెట్టుకుని రేపు వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మిగతా ఏ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు జీవితకాలం ఇంకో ఉద్యోగం పనికిరాకుండా ఈ క్రిమినల్ కేసులు ఉండటం వల్ల ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి దయచేసి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువుకునే పిల్లలు ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయటం, కేసులు పెట్టడం, జైలుకు పంపటాలు, ఈ రకమైనటువంటి బాష్పవాయు గోళాలు ఢిల్లీలో లాగా అలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక అడ్వకేట్గా చెప్పండి, హైడ్రా మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎట్లా చూస్తారు? ఇప్పుడు హైడ్రా అనేది మీరు ఏదో చెరువుల్ని కాపాడతాం, ఎఫ్టీఎల్ని కాపాడతాం, నాలాలని కాపాడతాం, బఫర్ జోన్లను కాపాడతామని మీరు చెప్తా ఉన్నారు. సరే మంచిదే, అది కాపాడాలి, దాన్ని ఎవరు కాదంటలేదు. మా పార్టీగా కూడా మేము అడ్వకేట్గా కూడా దానికి మేము ఓకే చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఎంతసేపు ఉన్న పేదవాళ్ళ ఇండ్ల మీద కూలగొట్టినట్టు పేదవాళ్ళని నడిపదారిన నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మీరు పోయి సెలవు దినాలలో పోయి డైరెక్ట్ అప్పుడే నోటీస్ ఇస్తే వాడు ఎక్కడ పోతాడు? చదువుకునే పిల్లలు ఉన్నారు. మొన్న 6 ఏళ్ల 7 ఏళ్ల పాప ఆ పిల్ల ఏడ్చుకుంటూ అంకుల్ నేను పుస్తకాలు తీసుకుపోతానని చెప్పి నా పుస్తకాలు తీసుకుపోనికి అవకాశం ఏంటంటే, అది అందరినీ సోషల్ మీడియాలో చూసిన 4 కోట్ల ప్రజలే కాదు భారతదేశ ప్రజల్ని కూడా హృదయ విదారకరమైన సంఘటన కలిచివేసింది. ఒక బుచ్చమ్మ లాంటి పేద వర్గాలకు సంబంధించిన చిన్న చాయ్ కొట్లో, టీ కొట్లో పెట్టుకొని మిరపకాయ బజ్జీలు అమ్ముకునేటువంటి వాళ్ళని తీసేస్తే ఆమె గుండె పగిలి చనిపోయింది. నిన్న కాక మొన్న హైదరాబాద్ బాత్రూంలో ఒక మహిళ స్నానం చేస్తున్న సందర్భంలో ఆమెను స్నానం చేసి బాత్రూమ్ నుంచి లోపలికి వచ్చే సమయం కూడా ఇవ్వకుండా మీరు ఆమె బాత్రూమ్ మీద ప్రొక్లైన్లు పెట్టడం అనేది ఇది ఏంటి? ఇది ఆధునిక భారతదేశం అనేది. మహాత్మా గాంధీ బతికుంటే హైడ్రాను చూసి చచ్చిపోయేవాడు, ఆత్మహత్యలు చేసుకునేవాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈ భారతదేశంలో మధ్యరాత్రి కూడా ఒక భారత మహిళ తను స్వేచ్ఛగా తిరిగిన రోజు ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పి గాంధీ గారు చెప్తే, ఈరోజు స్నానం చేసే అవకాశం లేకుండా మహిళకి నడి బజార్లో మరి మధ్యాహ్నం పూట అందరు ఆఫీసర్లు పోయి ప్రొక్లైన్ పోయి కొట్టడం అంటే ఇది మహాత్మా గాంధీ కలలు కన్నా భారతదేశానికి వ్యతిరేకం కాదా? హైడ్రా కమిషన్ రంగనాథ్ చర్యలు కోర్టు కూడా తప్పు పట్టింది. కానీ చాలా మంది మద్దతు తెలుపుతూ రోడ్ల మీద ఎక్కుతారు. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఏదో ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు మంచి పనులు చేస్తే ఎవరైనా సహకారం ఇస్తారు. మీరు పేదవాళ్ళకు ఒక రకంగా పెద్దవాళ్ళకు ఒక రకంగా ప్రవర్తిస్తే ఎట్లా అని నేను అంటున్నా. కాబట్టి నేను ఏమంటున్నా, పేదవాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. వాళ్ళకి ఏదైనా పునరావృత్తి కల్పించండి, వాళ్ళ రెమ్యునరేషన్ ఏమైనా కల్పించండి. ఇవాళ మూసి అమ్మటో లేకపోతే ఇంకో కాన్నో గవర్నమెంట్ జాగాలలో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ రకంగా మీరు రిహాబిలిటేషన్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళని ఆదుకుంటారో మీరు చేసిన తర్వాత వాళ్ళని తీసుకుపోండి. కానీ నువ్వు ఇదే పెద్దలు నీకు ఆ 111 జీవోలో లేకపోతే హిమాయత్ సాగర్ ఈ చెరువు కట్ట మీద ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇండ్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎఫ్టీఎల్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా బఫర్ జోన్లో ఉన్నారు కదా.
వాళ్ళు కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నారు కదా. 111 జీవో ఏం చెప్తున్నది, ఆడ 1000 గజాలు ఉంటే ఎంత జాగా ఉన్నా కూడా ఆ జాగాలో 25% మాత్రమే కన్స్ట్రక్షన్ పనికి వస్తుంది, మిగతా 75% ఫ్రీగా పెట్టాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఇలా 111 జీవోలో ఉన్న ఇళ్లలో 200 గజాలు 300 గజాలు ఉంటే మొత్తం 1 ఫ్లోర్ 4 ఫ్లోర్లు మొత్తం కట్టడాలకు ఎట్లా ఒప్పుకుంటున్నారు? మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా బంజారాయిల్స్లో నాలాలని మొత్తం కూడా కబ్జా పెట్టిన వాళ్ళు, బంజారాయిల్స్లో డీవియేషన్ ఉన్న వాళ్ళు, బంజారాయిల్లో మరి వైలేషన్స్ ఉన్న వాళ్ళు అనేక పెద్ద పెద్ద ఇండ్లు కట్టిరు కదా. మరి ఈ కాలనీల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ జోలికి వెళ్ళరా మీరు? అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయమా? ఇప్పుడు రంగనాథ్ గారు కానీ ఇప్పుడు హైకోర్టు వాళ్ళని రమ్మని చెప్పింది, హైకోర్టు వాళ్ళని తీసేయమని చెప్పింది. 1కి 4 సార్లు రాకపోతే ఇలా హైకోర్టు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి ఈ రకమైనటువంటి మోనోఫల్ ఏంటి? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకో రకంగా నియంత్రణ పాలన జరుగుతుందా ఇక్కడ? కాబట్టి ఇలాంటి వ్యక్తి మరి పనికిరాడు, ఆయన ప్లేస్లో చీఫ్ సెక్రటరీ లాంటి హోదాలో ఉన్నటువంటి అధికారిని పెట్టమని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంటే మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నట్టు ప్రభుత్వం కానీ దాంట్లో హైడ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అంటే ఒకసారి రమ్మంటారు, 2 సార్లు రమ్మంటారు, 3 సార్లు రమ్మంటారు. అంటే మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించరా? జడ్జిలను గౌరవించరా? చట్టాలని గౌరవించరా? అంటే ఈ ప్రభుత్వం ఏంటి, మీరు ఏమన్నా మోనోఫాలియా? మీరే శాశ్వతంగా ఉంటారు అనుకుంటారా? ఇక్కడ ఇంకా 3 సంవత్సరాలు అయితే తీసవతల పడేస్తామని, రేపు బీఆర్ఎస్ వస్తే హైడ్రాని పీక్ పడేస్తామని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు, అటో ఇటో తేల్చుకుంటారు వాళ్ళు కూడా. ఇలా పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడతా కేసీఆర్, హైడ్రాని తీసేస్తా అంటుండు బీఆర్ఎస్. కాబట్టి ఆ బాధితులకు న్యాయం జరిగేది కేటీఆర్ వల్ల. ఈరోజు మేము లీగల్ టీమును పెట్టి ప్రతి సందర్భాలలో కూడా మేము ఈ హైడ్రా బాధితుల్ని, మూసి బాధితుల్ని వాళ్ళ పక్షాన నిలబడి మేము హైకోర్టు వరకు పోరాటాలు చేస్తున్నది బీఆర్ఎస్, కేటీఆర్. కాబట్టి ప్రజలు రేపు రాబోయే కాలంలో తప్పకుండా తేల్చుకుంటారు. ఈ హైడ్రా విషయంలో ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు జీవితకాలం కష్టపడి చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఈ ప్రభుత్వం 4 రోజులు ఉండేటువంటి ప్రభుత్వం. వీళ్ళ డైరెక్షన్ మేరకు, వీళ్ళ యొక్క మెప్పు కొరకో మీరు ఆ పేద ప్రజలను ఇల్లు కూలగొడితే ఇవాళ ఏమవుతుంది? మీ పేరు చెప్తే విలనయ్యే పరిస్థితి వచ్చింది. మీరు ఒక నిజాయితీ పరులు కావచ్చు, మీరు కష్టపడి చదువుకున్న వాళ్ళు కావచ్చు, మీరు సింప్లిసిటీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీరు గతంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్ల లాగా అవినీతి పరులు కాకపోయే మంచి పేరు ఉండవచ్చు కానీ మీ మంచితనాన్ని, మీ నీతి నిజాయితీని ఉపయోగించుకొని మీ మీద తుపాకీ పెట్టి ఇలా ప్రభుత్వం కాలుస్తున్నదే. పేద ప్రజల మధ్యలో మీరు విలన్లు చేస్తూ ఉన్నది. కాబట్టి మేము రంగనాథ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మీరు ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పేది నిజమా అబద్ధమా, పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా మీరు ప్రవర్తించండి. అంతేగాని వీళ్ళ యొక్క ఆలోచనలతోటి కూడా, రాజకీయ నాయకుల ఆలోచనలతోటి మీరు కూడా ఏకీభవిస్తే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే భారతమాత ముద్దు బిడ్డలు మీరు. భారతదేశంలో ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు, మీకు అంత ప్రోటోకాల్ ఉంటుంది, మిమ్మల్ని పీకెటోడే లేడు. ముఖ్యమంత్రులు మారిపోతారు కానీ మీ రిటైర్డ్ అయ్యేంతకాలం మిమ్మల్ని పీకెటోడే లేడు. కాబట్టి దేవుడు అనేవాడు మీకు అన్నిచ్చిండు. కాబట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఒకసారి ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఈ తలపోగరు నెత్తికెక్కి ఇవాళ జంజీల గురించి, క్రిమినల్ వేస్ట్ అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాబోయేటువంటి యువత వాళ్ళు, భవిష్యత్తు నిర్మాతలు వాళ్ళని ఈ రకంగా ఇన్సల్ట్ చేసిన ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ మాటలు వెనకకి తీసుకోవాలి. నీ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, నీ మేనళ్ళు ఉన్నారు, నీ సడ్డకుల పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. అవకాశాలు వచ్చినవాడు పైకి వస్తున్నాడు, అవకాశాలు రానివాడు ఇంకా ఈ దేశంలో కులం పేరుతోటి దూసరకు గురయ్యేవాడు, ఆత్మనిర్భరత భావంలోకి గురయ్యేవాడు, భూములు లేనివాడు, ఇల్లు లేనివాడు ఎంతమంది ఉన్నారండి? మీరు మాట్లాడే మాటల వల్ల అందరూ కూడా గాయపడుతున్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి తలబిరుసు విధానాలు, తలబిరుసు మాటలు, అయ్యా నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే ఇవ్వపోయినావు నాయన మహానుభావ, కానీ నీ దురహంకార మాటలతోటి ఆ పిల్లల హృదయాల్ని గాయపరచకు ముఖ్యమంత్రి గారు. ఇలాంటి దుర్మార్గపు, ఇలాంటి అహంకారపు మాటల్ని తగ్గించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ విద్యార్థుల పక్షాన మేము నిలబడి భారీ ఎత్తున పోరాటాలకు సిద్ధపడి నీ మెడలు వంచి ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలో మాకు తెలుసు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.